చుట్టుపక్కల ఎవరు ఉండరు, మీకు ఏమైంది అని అడగడానికి కూడా. కానీ దేవుని కృప, దేవుడే మాకు బలాన్ని ఇచ్చి, అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మేము అలాగే ఉన్నాం, కానీ దేవుడే తన కృప ద్వారా మళ్ళీ మాకు బలాన్ని ఇచ్చి, మళ్ళీ మేము లేచి మా పనులు చేసుకోవడానికి, మళ్ళీ దేవుని ఆరాధించడానికి దేవుడే తన కృపను చూపించాడు. అందులోకై దేవుని నామానికే మహిమ కలుగును గాక. లాస్ట్ సండే, మొన్న ఆదివారం మేము మందిరానికి వెళ్ళాలి, టైం అయిపోతుందని త్వరగా బయలుదేరి వస్తున్నాం. అయితే మా దగ్గర ఇంటి ముందు వీధి కొలాయిల కోసమని కాలువలు తీశారండి. అయితే మా అబ్బాయి చిన్నవాడు కదా, అడిగి చెప్పాను, నాన్న వద్దు, ఈ కాలువ దేటాక మీరు అందరూ బైక్ ఎక్కుదురు కానీ అని చెప్తే వినలేదు. అయితే ఇద్దరం మేము బైక్ ఎక్కి వస్తూ ఉండగా ఆ కాలువలో ఇటు సైడు కాలందట్లేదు, అటు సైడు కాలందట్లేదు బైకు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ బైక్ని అలా పక్కన వాల్చేసానండి. అయితే దేవుని మహాకృప, మా బాబు పైన కానీ బైక్ ఉంటే బ్రతకడండి. ఇప్పుడు ఈ సమయంలో ఇలా ఉండము. ఎందుకు అంటే కరెక్ట్గా కాలువలో పడ్డాడు. అది కాలువ లోతుగా ఉంది కాబట్టి బాబుకి ఏం అవ్వలేదు. ఇటు సైడు అటు సైడు కొంచెం ఎత్తుగా ఉన్నాయి, కరెక్ట్గా సెంటర్లో పడ్డాడు కాబట్టి ఏమీ అవ్వలేదు, నాకు కూడా ఏమీ కలగలేదు. అందుకే దేవుని నామానికే మహిమ కలుగును గాక. అవును, ఆయన ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడు. తన కృప మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. మనం సాక్ష్యాలంటే ఏమో అనుకుంటాం, కానీ దేవా, ఈ యొక్క సంవత్సరం మొత్తమునైనా మీ యొక్క కృపచేత మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. ఎంతోమంది ప్రభు మరణిస్తూ ఉన్నారు, కానీ మమ్మల్ని కాచినందుకే నీకే స్తోత్రం. అదే మన సాక్ష్యం. అయితే దేవుడు నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలను చేశాడు. అందులోకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా యొక్క ప్రార్థన విన్నపము ఏమిటంటే, మా కుటుంబం నిమిత్తం ప్రార్థించండి. నేను చేస్తున్న డ్యూటీలో, అది మోటార్ ఫీల్డ్ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఎంత మనం దేవునిలో ఉన్నా సరే మోటార్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. అదైతే నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే మనం దేవునిలో ఉండాలని మన ఆశ. అక్కడ మనకు వినిపించేవన్నీ కూడా లోకపు మాటలు, చెడ్డ మాటలు అవే వినిపిస్తూ ఉంటాయి. మా కొరకు ప్రార్థించండి, మా కుటుంబం నిమిత్తం ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే మా జీవితం మొత్తం దేవుని కొరకు మేము సమర్పించుకోవాలనుకుంటున్నాం కనుక మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించే సంఘం ఉందనే ఆశ మాలో ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క ప్రార్థన వలన మేము ఈ దినము ఇక్కడ మేము ఇలాగా బ్రతికి ఉండి దేవుని నామాన్ని ఘనపరచగలుగుతూ ఉన్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుడే మహిమ పొందును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరైనా చెప్పగలిగిన వాళ్ళు, చెప్పాలని ఆశ ఉన్నవారు వచ్చి ఇక్కడ నిలబడి చెప్పవచ్చు. సిస్టర్స్ వైపు ఎవరికి మెయిల్ చేయలేదా మీ అందరికీ దేవుడు? మా పీటర్ గారు చెప్తారంట, రండి. క్లుప్తంగా కొద్ది నిమిషాలు చెప్పాలి. అనేక మంది చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ కాకపోతే వాళ్ళకి ఏంటంటే రైట్ సరే. దేవుని వాక్యమైన ముందు మన అందరు లేచి నిలబడి పాట పాడుకుందాం. అందరు లేచి నిలబడి దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రతి ఒక్కరు వాక్యానికి వెళ్ళే ముందు దేవుని కొంచెం సమయం ఆరాధిద్దాం. జీవా నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రతి ఒక్కరు స్వరాలు తెరిచి పాడాలని కోరుకుంటున్నాను. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. సంగమంతా చెప్తారు. శరీర నాలో
నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ప్రతి ఒక్క ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్క జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయ యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా సంగమంతా నోరు తెరుద్దాం నాలో మళ్ళా చిన్న ప్రతి ఒక్క శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము మళ్ళా చెప్పు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా కూడొచ్చిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా ఎవరు మౌనం ఉండ ప్రతి ఒక్క నోరు తెరిచి జీవింపజేయుమయా మళ్ళా చిత్తం ప్రతి ఒక్కరు ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో చివరి చరణం ప్రతి ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఒక్కసారి చివరి శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. సంగమంతా చెప్తాను. శరీరలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. చివరిగా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన నాయన, ఈ 2024 సంవత్సరపు ఆఖరి గడియలలో ఈ మేడగదిపై తండ్రి నాయన ఇదిగో నీ సన్నిధిలో ఉంటుండగా దేవా నీ కృప మాకు దయచేయము నాయన. నీ ఆత్మచేత మమ్మల్ని తాకండి, మమ్మలను నూతనపరచండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి. మాలో ఉన్న చేదైన నాయన వేళ్లను, ఎండిన ఎముకలను తీసివేయండి ప్రభువా. మాలో ఉన్న పనికిరాని తీగలను తీసివేయి నాయన. ఫలించడి కొమ్మగా మమ్మల్ని చేయండి తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోనండి. ఐ ఆమ్ సారీ ఫర్ మై లేట్ కమింగ్. ఇది 3వ వాచ్ నైట్ సర్వీస్. మెట్టవలసలో దేవుని దయని బట్టి అద్భుతంగా జరిపించుకొని, రణస్థలంలో జరిపించుకొని దేవుడి క్షేమంగా మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. చాలామందికి వాచ్ నైట్ సర్వీస్ అంటే ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు కేకలేద్దామా, రంకులేద్దామా, ఇదే కదా తంతు. మరికొంతమంది రేపు ఏం వండుకుందామా. ఏమండి, వాచ్ నైట్ సర్వీస్ మీన్స్ ఈ రాత్రి ఈ యొక్క సంవత్సరపు ముగింపులో, ఈ ఆఖరి గడియల్లో మనందరము చేయవలసింది ఏంటో తెలుసారా? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. వి మస్ట్ సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇది మనల్ని మనం పరీక్షించుకునే సమయం. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడ తప్పిపోయానో, ఈ సంవత్సరంలో నా ప్రభు నేను ఎక్కడ దుఃఖపెట్టానో, ఎంత గంభీరమైన టైం తెలుసా ఇది?
పాటలు, ప్రార్థనలు, సాక్ష్యాలు, కేక్ కటింగ్లు కాదు. ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ పడిపోయాం, ఎక్కడ దేవుని దుఃఖపెట్టాం, ఇది పరీక్షించుకునే సమయం. నెంబర్ 2, ఇది ప్రార్థించే సమయం. అమ్మా, మీరు ఇటు అటు తిరిగితే బొమ్మల్లాగా నేను ఊరుకోను, కూర్చో. ఇది ప్రార్థించే సమయం. బ్రదర్స్ జరగండి, నన్ను ఇటుకి జరగండి, ఇటుకి జరగండి. మీరు చాలా మంచోళ్ళు. వస్తుంటే దారిలో బైకుల మీద ఎందుకు ఎగురుతున్నారో వెళ్తున్నారో తెలియదు. మీరెంత మంచోళ్ళు అంటే చక్కగా జీవం కలిగిన దేవుని పాదాల దగ్గర కూర్చొని పాడుతూ స్తుతిస్తూ దేవునితో గడుపుతున్నారు. మీరు చాలా బ్లెస్డ్ పీపుల్ మీరు. సరే, ఇది ప్రార్థనా సమయం. నెంబర్ 3, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఈ రాత్రి మనం హోంవర్క్ ఎంత ఉందనుకుంటున్నారు? ఏమండి, ఏదో మొక్కుబడులకు వచ్చేసి కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకోటి చెప్పనా, ఇది కనిపెట్టే సమయం. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ గాడ్. దేవుని సన్నిధిలో నూతనమైన బలము కొరకు మనము కనిపెట్టే సమయం. ఏమండి, నన్ను అర్థం చేసుకోండి అమ్మా, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. ఊరికే మనము డమ్మీల్లాగా ఉండకూడదు. వైజ్ పీపుల్గా మనం ఉండాలా, ఆత్మీయులుగా మనం ఉండాలా. ఈ 4 చేయాలి. కనిపెట్టాలి దేవుని సన్నిధిలో, మనల్ని మనం పరీక్షించుకోవాలి, ప్రార్థనలో గడపాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవి చేస్తూ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమంటున్నాడు తెలుసారా? చూడండి, 1 సమూయేలు గ్రంథం. ఇంకా మనం ఏం చేయాలట ఈ రాత్రి? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో, ఏం మైకులు ఎవరు లేరా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను, అవి మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. ఇదిగో, ఇది హోంవర్క్ దేవుడు మనకి ఇచ్చింది. ఈ వాచ్ నైట్ సర్వీస్లో దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అవి మీరు ఈ రాత్రి తలంచుకోండి. ఇక్కడ ఉన్నారు అందరూ? నిద్రపోతున్నారా? ఏం తలంచుకుంటున్నావు మందిరంలో? దేన్ని తలపోస్తున్నావు? దేవుడు నీ కొరకు ఈ 2024వ సంవత్సరములో ఎన్ని గొప్ప కార్యములు చేశాడో. We must meditate, remember all his goodness. ఆయన మంచితనము, ఆయన కృప, ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యములన్నిటినీ తలంచుకోమంటున్నాడు ఈ రాత్రి దేవుడు. ఎన్ని కార్యాలు! ఒక 5 చెప్పున దావీదు అంటున్నాడు దేవుడు చేసిన కార్యాలు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నెంబర్ 1, ఆయన నీ సంకటములన్నిటినీ కుదిర్చాడు. నెంబర్ 3, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించాడు. నెంబర్ 4, కరుణా కటాక్షములన్నీ కిరీటముగా ఉంచాడు. నెంబర్ 5, పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నిన్ను తృప్తిపరుచున్నాడు. ఏమండి, ఇంకా మచ్చుకు ఒక 5 చెప్పాను. ఎన్ని కార్యాలు ఉన్నాయి చేశారా?
మీనింగ్ఫుల్ వాచ్ నైట్ సర్వీస్గా ఉండాలి మనది. రాత్రి దేవుని మందిరానికి వచ్చి వాచ్ నైట్ సర్వీస్లో ఉన్నట్టు మనం దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం అంతా దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడు. ఇది నిద్రపోయే సమయమా? కాదు. ఆయన చేసిన కార్యములు ఈ రాత్రి మనము తలంచుకోమంటున్నాడు దేవుడు. తలంచుకొని దేవుని యందు భయభక్తులు గలవారై నిష్కపటులై కపటము లేని వారిగా ఉండండి. చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు, లోపల ఒకటి బయట ఒకటి. కపటం ఉండకూడదు. యేసయ్య ఏమన్నాడు? మీరు పావురం వలె ఏదైనా ఉంటే వెంటనే అక్కడే అయిపోవాలి, అలాగది లోపల మరగేయకూడదు. నూతన సంవత్సరంలోనికి ఆ పాతదేది వెళ్ళకూడదు. మన ప్రాచీన స్వభావము అదంతా వదిలేయాల. సంవత్సరాలు మారడం కాదు, తేదీ మారుద్ది, ఇరు మారుద్ది, నెల మారుద్ది, అది కాదండి. మనము మారాలా. దట్ ఈస్ ద రియల్ న్యూ ఇయర్. ఒక ఆయన అంటాడు, న్యూ ఇయర్ ఈజ్ ఎవ్రీ మ్యాన్స్ బర్త్డే అట. నూతన సంవత్సరం అనేది ప్రతి వ్యక్తి యొక్క జన్మదినం లాంటిదట. అమ్మా అంటే ఏంటి? మనము తిరిగి జన్మించాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావాన్ని ధరించుకోవాలా. నూతన పరచబడాలా. నూతన పరచుము దేవా, నన్ను నూతన పరచుము తండ్రి. నీ కార్యములను నూతన పరచునాయన. అవర్ గాడ్ ఈజ్ ద న్యూ బిగినర్. నూతన కార్యములు చేసేవాడు మన దేవుడు. కాబట్టి రాత్రి ఇది మన హోంవర్క్. ఇది మన హోంవర్క్. ఇవి చేయాలా మన వాచ్ నైట్ సర్వీస్లో. దేవుడి రాత్రి మనందరికీ ఒక ప్రత్యేకమైన హెచ్చరికతో కూడినటువంటి ఒక వర్తమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చాలామంది కునుకులు వస్తున్నాయి. నేను ఎక్కితే మీకు నిద్ర వస్తుందో ఏంటో మరి. ఎందుకో తెలుసారా? అంత సాధారణంగా నా మాటలు మీ లోపలికి పోనివ్వడు. నా ఇక్కడ చెప్పిన మాటలు ఒక్కటి నీ లోపలికి వెళ్తే లక్ష్మి నిద్ర రాదు కదా, ప్రార్థించకుండా పడుకో ఉండవు. ఎక్కనివ్వడు సైతాండు. నేను ఒకటి చెప్తే ఇంకొకటి ఏదో ఆలోచిస్తుంటాడు సైతాన్. అలా పెట్టద్దు. ఏం చెప్తున్నాడు కొంచెం బుర్ర పెట్ట. తప్పులుంటే నాకు చెప్పండి. అరే భయ్యా నువ్వు చెప్పేది తప్పయ్యా అని చెప్పి నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటా. కానీ ఎక్కువగా ఆలోచించకండి. ఓకే రైట్. చిన్న పల్లవి పాడుకుందాం. ఎల్లప్పుడూ స్తుతించను ఆత్మ దేవుని. మీరు రెడీగా ఉండాలి, మీరు నిద్రపోతే అవ్వదు. ఎల్లప్పుడూ స్తుతించు నా ఆత్మ దేవుని, ఎల్లప్పుడూ స్తుతించు. ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన, ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన ఎన్నాళ్ళే నీ మేళ్ళను మరువకుండా నీవు ఎల్లప్పుడూ స్తుతించు. ఆత్మ దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. ఎంత కృపా చూపెను నీ బ్రతుకులందు, ఎంత కృపా చూపెను. నిత్యము నీ తలపై కిరీటముంచి, నిత్యము నీ తలపై కిరీటముంచి, చావకుండా నీదు ప్రాణం కాపాడే ఎల్లప్పుడూ. అందరూ గట్టిగా దేవా నేను స్తుతిస్తున్నా. ఎల్లప్పుడూ ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన, ఇన్నాళ్ళ
స్తుతించు. There are many reasons to praise God and to worship the Lord. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి. దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటే అలసట రాదు, నిద్ర రాదు. ఆ రుచి మీరు మరగట్లేదు, అందుకని మీకు చికాకు, నిద్ర, అలసట. ఆ రుచి మీరు పొందుకోవట్లా. రైట్, దేవుని వాక్యం వైపు తిరుగుదాం. ద బుక్ ఆఫ్ హెజిక్యల్ చాప్టర్ 44, హెజ్కేల్ గ్రంథం 44వ అధ్యాయం. ఎక్కడుందమ్మా హెజ్కేలు? కొత్త నిబంధనలు ఎదుగుతున్నారా? హెజ్కేల్ గ్రంథం 44వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. చాలు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఇంతవరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలు. తిరుగుబాటు చేయి ఇశ్రాయేలీయులారా. దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఎంతవరకు మీరు చేసిన తిరుగుబాటు చాలు. ఎంతవరకు మీరు చేసిన హేయమైన క్రియలు చాలు. పుట్ ఫుల్ స్టాప్ టు ఆల్ యువర్ అబామినేషన్ థింగ్స్, టు యువర్ రెబెలియస్ నేచర్. ఇంతవరకు చాలు. ఇంతవరకు నువ్వు దేవుని మీద ఎంత తిరుగుబాటు చేశావో, దేవుని ఆత్మ మీద ఎంత తిరుగుబాటు చేశావో, దేవునికి విరుద్ధముగా ఎన్ని హేయమైన కార్యములు చేశావో చాలు. ఇదే యెహోవా వాక్. 2024 ఆఖరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ నా బిడ్డలారా, ఎంతవరకు మీరు ఎన్ని హేయమైన కార్యములు, ఎన్ని దుష్కార్యములు, ఎన్ని పాపిష్టి కార్యములు చేసినా నేను మిమ్మలను కరుణించాను, మీ పట్ల ఓర్చుకున్నాను. మీరు నా ఆత్మ మీద, నా మీద ఎంత తిరుగుబాటు చేసినా నేను సహించాను. కానీ ఇప్పుడు మీరు నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నారు కదా, ఆపేయండి. మీ హేయమైన క్రియలు ఆపేయండి. మీ దుష్క్రియలను మీరు మానండి. మీ తిరుగుబాటుని మీరు మానండి. తిరుగుబాటు చేయించు మీరేలా గాయపరచబడుదురు. ఈ దినాల్లో చాలా మందికి ఎట్టిసారండి, చిన్న పిల్లలు మొదలుకొని ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్, తిరుగుబాటు చేసే ఆత్మ అండి. సినిమాలు కూడా అలాగే వస్తున్నాయి. తిరగబడ్డ తెలుగు బిడ్డ. ఎవడి మీద తిరగబడతావయ్యా? మనిషి మీద తిరగబడితే ఏమో కానీ నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎంతమంది దినాల్లో దేవుని మీద తిరుగుబాటు, దేవుని ఆత్మ మీద తిరుగుబాటు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను నేను పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరగబడ్డారు. ఇదే కదా చరిత్ర. ఎంతమంది అండి తిరుగుబాటు చేసే జనమా. మీరు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ఎలా కొట్టబడదురు. తిరుగుబాటు చేసే వాళ్ళ యొక్క గుండె బలహీనమైపోద్ది. ఎవరిలోనైతే తిరుగుబాటు ఆత్మ ఉంటుందో. చూడండి, ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసి అరణ్యంలోనే రాలిపోయారు. తిరుగుబాటు అనేది భయంకరమైన పాపం. కోరాహు దేవుని సేవకుడి మీద మోషే మీద తిరుగుబాటు చేసి ఒక బ్యాచ్ని రెడీ చేసుకున్నాడు. దేవుడు చూశాడు, తిరుగుబాటు చేశావు, నేను నిన్ను వదలనని చెప్పేసి భూమి మింగేసిందండి. బైబిల్ ఇన్సిడెంట్ చదువుతుంటే గుండె గడగడ వణికిపోతూ ఉంటా. అయ్యో, ఎంత దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడా. చూసారా?
వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తున్నాడు దేవుడు. చూడండి, ఈ రాత్రి దేవుడు నీకు ఒక ఆప్షన్, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆపేయ్ నీ హేయ క్రియలు, నీ దుష్కార్యములు, నీ పాపిష్టి కార్యములు, నీ తిరుగుబాటు ఆపేయ్. ఇదే యెహోవా వాక్కు. నేను ఆపను, నేను ఇంకా తిరుగుబాటు చేస్తాను, నేను ఇంకా దుష్క్రియలు చేస్తాను, నేను ఇంకా నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకుంటే దేవునితో మనం తట్టుకోలేము. ఆయన ఒక ఆప్షన్ ఇస్తున్నాడు మనకి. చూసారా? అదే ఏమంటున్నాడు? ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారులారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఎనఫ్ అంటే ఏంటి? ఇక చాలయ్యా, ఆడిన ఆటలు చాలు, వేసిన వేషాలు చాలు, ఆపేయ్. మొర్దెకాయ్ హోమ్ అని బిలిగ్రామ్ గారి టైంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన కోటాలకి అంబులెన్స్లు వచ్చాయి. ఎందుకో తెలిసారా? ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఒకటనేవాడు, వాక్యం నీ రాత్రి ఎవడైనా రక్షణ పొందకపోతే మీరు చచ్చిపోతారనేవాడు. నిజంగా రక్షణ పొందడం అలాగుంటే అంబులెన్స్ వాళ్ళు వేసుకెళ్ళిపోయేవి. తెలుసా మీకు? దేవుణ్ణి మీరు ఏదో అనుకుంటున్నారు. మీరు వాక్యము, సేవకుడు, దేవుడు అంటే ఇది ఏదో ఊరికి అనుకుంటున్నారు. నీవు ఎన్ని చేసినను నేను మౌనంగా ఉన్నానంటే నేను నీలాంటి వాడిని అనుకుంటున్నావా? ఇవన్నీ నీ కళ్ళ ముందు పెట్టి నేను నిన్ను గద్దిస్తాను అంటున్నాడు దేవుడు. మనం ఏమనుకుంటామంటే ఎంత తిరుగుబాటు చేసినా, ఎన్ని హేయక్రియలు చేసినా, ఎన్ని పాపిష్టి కార్యాలు చేసినా, ఎన్ని దుర్మార్గ కార్యాలు చేసినా ఏమీ జరగడం లేదులే అనుకుంటున్నావా? చెయ్యొచ్చండి, చేస్తాం కొన్నిసార్లు. చూడండి, మీకు మాటి మాటికి చెప్తున్నాను, విశ్వాస అయినా సేవకుడైనా ఎవడైనా, మ్యాన్ ఈజ్ మ్యాన్, సిన్ ఈజ్ సిన్. ఎవడు పరిపూర్ణుడు కాదు. మనం ఎవరు ఊరికే ఆశ్చర్యపడే అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయించి దేవునిలో, దేవుని చిత్తములో ఉన్నంత కాలము నువ్వు భక్తిలో నిలబడగలవు. ట్రాక్ తప్పావా, నామరూపాలు కూడా ఉండవు మనకి. చేసావు, వేసిన వేషాలు వేసావు. ఈ 2024లో వేసిన వేషాలన్నీ వేసావు, చేసిన పాపిష్టి కార్యాలను చేసావు. ఆపే. దేవుడు ఏమన్నాడు? ఇక చెప్పండి, ఇక చెప్పండి, ఇక ఇంకా నాకు చాలదు ప్రభు అంటావా? ఇంకా నేను చేయవలసినవి చాలా ఉన్నాయి ప్రభు. మన సమాధానం అదే కదా. అప్పుడే ఆపేయమంటావు ఏంటి ప్రభు? ఇప్పుడే స్టార్ట్ చేశాను నాయన, ఇప్పుడే గేమ్లు మొదలుపెట్టాను నాయన అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు, ఓ దేవుని బిడ్డలారా, నా ప్రజలారా, మీ హేయ క్రియలన్నీ ఆపేయండి. నాకు విరోధముగా మీరెన్ని కార్యములు చేస్తున్నారు, నన్ను ఎంత దుఃఖ పెడుతున్నారు, నన్ను ఎంత గాయపరుస్తున్నారు, నా ఆత్మ మీద ఎంత తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకయ్యా చేస్తారు అలాగా? ఆపేయండి. ఈ సంవత్సరంతో ఆపేయండి. విధేయులుగా విరజిల్లండి, దీనులుగా లేవండి, పరిశుద్ధ కార్యములు చేయండి. మీ హేయ క్రియలు, మీ దుష్కార్యములు ఆపేయండి. ఆపనంటావా? నీ ఇష్టం. దేవుడు ఇంతవరకు నీకు ఛాన్స్ ఇచ్చాడు. నీకు నాకు అందరికీ, నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. చాలు, ఆపేద్దాం. దేవుడు పిలుస్తున్నాడు, ఒక కాలిస్తున్నాడు. నీవిప్పుడు రాత్రే నీ హేయక్రియలు, నీ పాపిష్టి కార్యములు, నీ దుష్కార్యములు, నీ తిరుగుబాటు, నీ అవిధేయత ఇవన్నీ నువ్వు ఆపేసావనుకో, నేను నీతో సంధి చేస్తా. నూతన సంవత్సరంలో నేను నీతో ఉంటాను. నీ జీవితంలో నూతన కార్యం చేస్తాను. నూతన ఆశీర్వాదంతో నేను నింపుతాను. చూడండి ప్రియులారా, తిరుగుబాటు చేయుచు మీరేలా నిత్యము కొట్టబడుదురు. గాడిద తన యజమాని దొడ్డెరుగును,
కామాంధు తన యజమాని యొక్క చాలు ఎరుగుడు, కానీ నా ప్రజలకు తెలివి లేదు. ఎందుకు? నా మీదే తిరగబడుతున్నారు. ఏమండి, ఇశ్రాయేలీయులు చేసిన పెద్ద పాపం ఏంటి తెలుసారా? వారు మాటి మాటికి దేవుని మీద, దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేసే ఆత్మ. ఈ దినాలు చూడండి, ఆ ఆత్మ మనలో, మన పితరుల యొక్క ఆత్మ మనలో ఉంటుంది. అది బాగా ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ తిరుగుబాటు చేసే ఆత్మ ప్రతిదానికి ఎగిరిపడిపోతాం. చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. అందుకని దేవుడు అన్నాడు, తిరుగుబాటు చేయించు హేయ క్రియలు చేసిన కాలము చాలు, ఇక చాలును. ఇట్స్ ఎనఫ్. ఆపేయ్, ఈ రాత్రి ఆపేయ్. ఆపనంటావా? దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి మనం. ఓ ఇశ్రాయేలీయులారా వినండి, హేయ కార్యములు, ఎన్ని హేయమైన పనులు, ఎన్ని నీచమైన కార్యములు ఎంతవరకు నువ్వు చేస్తూ వచ్చావు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇది వరకు నువ్వు చేసినవన్నీ చాలు, ఆపేయ్. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను ఆపనంటావా? దేవుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలా. మీ ఇష్టం. నేను ఇంకా ఎప్పుడులాగే బ్రతుకుతాను, నేను ఇంకా ఎప్పుడులాగే తిరుగుతాను అన్నావా? చాలామందికి దేవునితో ఆటలాడుతున్నారు, దేవుని వాక్యముతో ఆటలాడుతున్నారు. రోషము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, నీవు నా బిడ్డవు, నేను నా రక్తములో నిన్ను కన్నాను, నేను నిన్ను విమోచించాను, కాబట్టి నీవు ఎన్ని చేసినా నేను ఊరుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ 2024 సంవత్సరం వరకు నీవు చేసిన హేయ క్రియలన్నిటినీ నేను ఊరుకున్నాను. ఇక ఆపేయండి. గేమ్ ఈజ్ ఓవర్. ఈ రాత్రి ఆ తీర్మానంతో మనం వెళ్ళాలి. ప్రభువా, ఆపేస్తాను నాయన, ఈ చెత్తవన్నీ కూడా ఆపేస్తాను నాయన, ఈ పనికిమాలవన్నీ ఆపేస్తాను నాయన, ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను ప్రభువా. ఎన్ని హేయ కార్యములు చేస్తున్నావు, ఎన్ని హేయమైనటువంటి పనులు, అబామినేషన్ థింగ్స్, దేవునికి ఇష్టము కాని కార్యములు, దేవునికి దుఃఖము కలిగించే పనులు ఇంతవరకు చేస్తూ వచ్చావు, ఇది వరకు చేస్తూ వచ్చావు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇది వరకు చేసినవి చాలు, ఇంతవరకు నువ్వు నా మీద తిరుగుబాటు చేసావు, చాలు, ఆపే, ఆపే. ప్రియులారా, దేవుడు ఆపే అన్నాడంటే ఇంతవరకు మనం చేసినవన్నీ క్షమించేశాడు అని అర్థం. ఈ రాత్రి మీకు ఒక శుభవార్త చెప్పనా? ఇంతవరకు నువ్వు ఎన్ని పాపిష్టి కార్యాలు చేసినా, ఎన్ని గౌరవమైన కార్యాలు చేసినా, ఎంత తిరుగుబాటు చేసినా, ఈ రాత్రి నిన్ను నువ్వు తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆపేస్తాను ప్రభువా అని ఒక్క మాట చెప్తే, ఎంతవరకు చేసిన నీ పాపు, నీ దౌర్భాగ్యములన్నిటినీ ప్రభు కొట్టిపడేస్తాడు. వాట్ ఎ బ్లెస్సింగ్. అది నీకు దేవునికి సమయం. ఇప్పుడు ఈ రాత్రి దేవుడు నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఒక ఆఫర్, బంపర్ ఆఫర్, మామూలు ఆఫర్ కాదు అది. ఏంటో తెలుసా? నీ హేయ క్రియలు, నీ తిరుగుబాటు, నీ భక్తిహీనత, నాకు ఇష్టం కానివన్నీ ఈ రాత్రి నుంచి ఆపేయి. అవన్నీ నేను కొట్టేస్తాను, అవన్నీ నేను క్షమించేస్తాను. ఈ రాత్రి ప్రభు మనతో ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. ఆపుతావా? ఆ పాత స్నేహ, ఆ పాత అక్రమ సంబంధాలు, ఆ పాత తిరుగుబాటు ఆత్మ, ఆ పాత రోత బ్రతుకులతోనే కొత్త సంవత్సరంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధించాలనుకుంటున్నావా? బి కేర్ఫుల్. ఇశ్రాయేలులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలు, ఇక చాలును, ఇంకా నేను తట్టుకోలేను. ప్రియులారా, ఇది ఫస్ట్ టైం నేను ఈ వాక్యం మీద వాక్యం చెప్పడం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు నేనే
చాలా షేక్ అయిపోయాను. ఆపేయ్ అన్నాడంటే మనకు దగ్గర పడిందని అర్థం, అంతేనా? ఏమయ్యా యవనస్తులు, నేను ఇంకా ఆపను, ఇంకా నేను ఈ లవ్ అఫైర్ని కంటిన్యూ చేస్తానంటే, ఇంకా నేను ఈ పోకిరి వేషాలు వేస్తాను, ఇంకా నేను ఇవి చేస్తాను. చూసారా, ఇంకా పేతురు మరీ మంటెక్కిపోయి పేతురు రాసిన పత్రిక కూడా ఏమని రాస్తారు చూసారా? చూడండి, అది చెప్పేసి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి త్వరగా. 1 పీటర్. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన 2024 సంవత్సరము చాలు. ఇవి మనం చేసిన మన రికార్డు. పోకిరి చేష్టాలు. ఏ చేష్టాలు? పోకిరి వేషాలు. ఎందుకయ్యా ప్రార్థనకు రావడం మీరు పోకిరి వేషాలు వేయడానికే? దురాశలు. దురాశతో వస్తున్నావా మందిరానికి? నువ్వు దురాశలు నెరవేర్చుకోవడానికా? మద్యపానం. ప్రార్థనకు వచ్చి తాగుతున్నావంటే నీకు మతిపోయిందా? మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, గంతులు, కేకలు, పాటలు, డ్యాన్సులు, సినిమా పాటలు. దేవుని బిడ్డవు అనుకుంటున్నావా? నువ్వు సైతాను బిడ్డవు అనుకుంటున్నావా? మద్యపానం, త్రాగుబోతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. బైబిల్ ఒక్కొక్క నా మాటలు ఇవే అమ్మారమ్మా. నా మాటలు అయితే ఎప్పటి నన్ను కుమ్మేరు ఎదురుగా కూర్చున్నాడు. ఎంత బుద్ధిమంతుడో. త్రాగుబోతుల విందు. తాగుబోతులు ఒక పార్టీ. ఇప్పుడు అంతా అదే జరుగుతున్నది. అదంతా దాబాల నిండా తాగుబోతులే. దేనికి? న్యూ ఇయర్ పార్టీ. ఏ పార్టీలు? తాగుబోతుల విందులు. హ్యాపీ న్యూ ఇయర్లో ఏం జరుగుతున్నాయి? తాగుబోతుల విందులు. అన్ని లాడ్జీలు ఫుల్. 2 రోజులకు ముందే బుకింగ్. ఈ రాత్రి అంతా తాగడం, పార్టీ చేసుకోవడం. ఇంకేం చేస్తారో. త్రాగుబోతుల విందులు. ఇంకేంటి? చేయదగిన విగ్రహ పూజలు. ఇవి ఒక దెయ్యాలు ఇవి. మొదలైన వాటి యందు నడుచుకొనుచు. వీళ్ళు చేయరు. అన్యుల ఇష్టము నెరవేర్చుటకు. దేవుడి ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు. ఎవరి ఇష్టం ఇవన్నీ? కొంతమంది చూసారా, ఇతరుల కోసం పాపం చేస్తుంటారండి. నా కోసం ఒక్కసారి రావా సినిమాకి, నా కోసం ఒక్కసారి రా ఒక పెగ్గరా. ఏమీ తెలియదు నీకు. ఒక్కసారి వేసుకో, ఒక్కసారి న్యూ ఇయర్ కదా, ఒక్కసారి రావా ఫోటో తీసుకుందాం. వేషాలా? తమాషాలుగా ఉందా దేవుడు అంటే? త్రాగుబోతుల విందులు. అన్యుల యొక్క ఏంటి? అన్యజనులు ఇష్టం నెరవేర్చుకొని ఏలు కొడుకుని వాళ్ళమ్మ మా ఎక్కండి, నా ప్రాణం అండి, నాకు ఇష్టం లేదు కానీ ఆమె కోసం నేను చెయ్యేసేసాను, పూజ చేసేసాను. ఆమె కోసం ఏం చేసిందట, అది ఏం భక్తి. ఇక్కడ మాత్రం ప్రేమ కలిగిన తండ్రి. దొంగ ప్రార్థనలు, దొంగ భక్తి. ఇన్ని చేసావు. ఆ చివరి ఏమన్నాడు? గతించిన కాలమే ఆపేయి, గేమ్ ఆపేయి, వేసిన వేషాలు చాలు ఆపేయి. దేవుడు అంటున్నాడు గతించిన కాలమే చాలు. ఈ రాత్రి ప్రభువా
ఆపేస్తాను నాయన, చాలు నాయన. నిజమే, ఏమొచ్చింది? తిరుగుబాటు చేశాను, ఏమొచ్చింది? దెయ్యం పట్టింది, గుండె బలహీనం అయిపోయింది, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాను. ఏం పొందుకున్నాను? తిరుగుబాటు చేసి, హేయమైన క్రియలు చేసి ఏం చేసుకున్నాను? పాపాన్ని, శాపాన్ని మూట కట్టుకున్నానయ్యా. ఈ రాత్రి ఆపేస్తాను ప్రభువా, ఆపేస్తాను నాయన అంటావా? నిజంగా నువ్వు ఆపేస్తానంటే దేవునితో చెప్పు ఆ మాట. ఎంతవరకు నువ్వు ఎన్ని చేసినా ఈ రాత్రి ప్రభు కొట్టేస్తున్నాడు. ఈ రాత్రి పూర్తిగా వాటిని దేవుడు తుడిచేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. ఎవరు కదలకూడదు, అందరూ ప్రార్థన చేయాలి. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. చెప్పు, కొత్త సంవత్సరంలోకి వెళ్తే ప్రభు ఆపేస్తున్నాను నాయన, ఇక నేను తిరుగుబాటు చెయ్యను నాయన. నా తిరుగుబాట్లు అనేకములు తండ్రి, ఎంతగా నేను తిరుగుబాటు చేశాను, ఎన్ని హేయమైన క్రియలు చేశాను. గతించిన కాలమే చాలు నాయన. ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పాయా. ఆపనంటావా? ఒప్పుకో, ఒప్పుకో. ఆపేస్తాను నాయన. ఇదిగో ఈ త్రాగుబోతుల విందులు ఆపేస్తాను ప్రభు, ఈ పోకిరి చేష్టలు ఆపేస్తాను నాయన. ఎస్ లార్డ్. నోరు తెరమ్మా. అన్యజనుల ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం నెరవేరుస్తున్నావు. ఇప్పుడైనా దేవుని కొరకు నిలబడు ప్రభువా. వాళ్ళ ఇష్టాలు, వీళ్ళ ఇష్టాలు నెరవేర్చడానికి నన్ను నేను అమ్ముకున్నాను నాయన, నన్ను నేను అమ్ముకున్నాను ప్రభువా. నన్ను క్షమించయ్యా. దేవుడిని ఎరిగి, వాక్యాన్ని ఎరిగిన ఆయన మాకు నాయన సెండి ఏదో ఆ వంశపారంభ్యం కాదు ప్రభువా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అయ్యా, అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకున్నాను నాయన. నాయన, అన్యుల ఇష్టం ప్రకారం నేను నడుచుకున్నానయ్యా. నీ ఇష్టం నెరవేర్చలేదు నాయన, నీ చిత్తము నెరవేర్చలేదు నాయన. హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, ఈ రాత్రి ఒక తీర్మానం చేయాలా. ఇదిగో ఇప్పుడే నా పాపిష్ట జీవితానికి నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నోరు తెరు. ఆపవా, ఆ పోకిరి వేషాలు ఆపవా, అల్లరితో కొన్న ఆటపాటలు ఆపవా. దేవునికి ఇష్టము కాని హేయమైన క్రియలు గతించిన కాలమే చాలు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి. ఈ రాత్రి కొట్టేస్తున్నాడు ప్రభు, అన్నీ కొట్టేస్తున్నాడు. ఈ రాత్రి నువ్వన్నీ ఆపేస్తాను ప్రభు అను. నీవన్నీ కొట్టేస్తున్నాడు ప్రభు, నీవన్నీ తీసేస్తున్నాడు ప్రభు. ఉజ్జీవం, ఉజ్జీవం, ఉజ్జీవం నీతో ప్రారంభించబోతుంది. 2020 ద ఇయర్ ఆఫ్ రివైవల్, ద ఇయర్ ఆఫ్ రివైవల్. నీ ఇంటిలో ఉజ్జీవం, నీ హృదయంలో ఉజ్జీవం, నీ సంఘములో ఉజ్జీవం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నోరు తెరమ్మా, ఒప్పుకో. ఎంతవరకు నీ జన్మదినము నుండి ఈ 2024 వరకు ఇన్ని సంవత్సరాలు నీ రికార్డ్ అంతా ఈ రాత్రి ప్రభు కొట్టేస్తున్నాడు. ఈ రాత్రే నాయనా, ఇదిగో నీకు పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను తండ్రి. నాయన, ఎన్నో వేషాలు వేశాను ప్రభువా. వెలుగులో ఉన్నానని చెప్పుకొని ఎన్నో చీకటి కార్యాలు చేశాను నాయన. నన్ను క్షమించయ్యా. ఇప్పుడు ఆపేస్తాను నాయన. ఈ దినము నుండి ఇంక నేను పోకిరి వేషాలు వేయను ప్రభువా. నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు.
నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు నాయనా. నోరు తెరమ్మా. నీ పాపం ఎంత, పాపముతో కొత్త సంవత్సరంలోకి వెళ్తావా? ఆ పాపాలు మోసుకొని వెళ్తావా? ఓ తండ్రి దేవా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకో, ఒప్పుకో. ఎన్ని హేయమైన కార్యాలు, ఎన్ని హేయమైన కార్యాలు, దేవుడిని ఎరిగి, వాక్యాన్ని ఎరిగి ఎన్ని అపవిత్రమైన కార్యాలు చేశావు. కడుక్కో, కడుక్కో. ఈ రాత్రి నటించుకో, కడుక్కో. యేసు రక్తంలో కడుక్కో. నీ పాపము కడిగే రాత్రి, రాత్రి నీ దోషమును పరిహరించే రాత్రి, ఈ రాత్రి. ఓ తండ్రి, ఓ తండ్రి. ఎస్, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన ఆయన, ఇదిగో గడిచిన 2024 సంవత్సరం అంతా మీ సజీవ రెక్కల్లో మమ్మల్ని దాచి, మా జీవితాల్లో నాయనా మీరు మాకు ఇచ్చిన మరొక నూతన సంవత్సరం, ఈ 2025 సంవత్సరం బట్టి మీకు స్తుతులు నాయనా. మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. అయ్యా, మరొక సంవత్సరమైన దయా కిరీటాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. గొప్ప దేవా, మహిమగల దేవా, సర్వశక్తి కలిగిన తండ్రి, మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీకు వందనాలు నాయనా. గతకాలం అంతా మమ్మల్ని దాచి ఇదిగో మా జీవితాల్లో మరొక నూతన సంవత్సరం ఇచ్చావు నాయనా. మీకు స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సంవత్సరం అంతా నీ కాపుదల దయచేయి నాయనా. ఈ సంవత్సరం అంతా నీ హస్తము మాకు తోడుగా ఉంచండి తండ్రి. గతించిన కాలములు ఎన్నో అపజయాలు నాయన, ఎన్నో పరిస్థితులు తండ్రి. దేవా, దేవా, ఈ నూతన సంవత్సరంలో మీ నూతనమైన కృప దయచేయండి ప్రభువా. మీ నూతనమైన కృప దయచేయి నాయనా, నాయనా. మీ నూతన ఆశీర్వాదము దయచేయము తండ్రి. దేవా, సహాయము చేయి. ఈ సంవత్సరం అంతా మా చెయ్యి పట్టుకొని నడిపించిన ఆయన. మా ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు ప్రభువా. తండ్రి, కనికరించిన ఆయన, కృప దయచేయండి. ఇదిగో బిడ్డలందరినీ దీవించిన ఆయన. ఈ నూతన సంవత్సరంలో ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీ నూతన కార్యములు జరిగించండి, మీ అద్భుత కార్యములు జరిగించండి, మీ ఆశ్చర్య కార్యములు జరిగించండి, మీ గొప్ప కార్యములు జరిగించండి నాయన. రోగములు తొలగిపోవునుగాక, అప్పులు తొలగిపోవునుగాక, అనారోగ్యములు మాయమైపోవునుగాక, ఆర్థిక సమస్యలు మాయమైపోవునుగాక, పాపశాపములు తొలగిపోవునుగాక. దేవుని నూతన ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. దేవా, నీ కృప మాకిచ్చి మాకు సహాయము చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృపా దయను బట్టి బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ న్యూ ఇయర్. అందరము కొత్త సంవత్సరాలకు ప్రవేశం. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఒక పాట పాడుకుందాం. వందనం వనర్తమో ప్రభు 230 233 అందరం పాడుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ కొత్త సంవత్సర సందర్భముగా 233వ పాట మీ అందరికీ తర్వాత పాట పాడుకుందాం. అందరం దేవుని స్తుతిద్దాం. స్తుతి పాట ఇది. వందనం వనర్తమో ప్రభో, ప్రభో వందనం వనర్తమో ప్రభో, ప్రభో వందనం తండ్రి తనయ శోధాత్ముడా, వందనాములందుకో ప్రభు. ఆమేన్. వందనాములందుకో ప్రభు. మరలా వందనం వనర్తమో ప్రభో, ప్రభో వందనం వనర్తమో ప్రభో, ప్రభో వందనం తండ్రి తనయ శోధాత్ముడా, వందనాములందుకో ప్రభో, వందనాములందుకో
మరణమమ్ముగా కన్న తండ్రి జయముడు స్తోత్రములివిగో స్తోత్రములివిగో వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనములు తండ్రి తనయ శోభాత్మనామే వందనాము లందులో ప్రభో లందులో ప్రభో పాతవత్సరం పాపమాంతయో వీటిని మన్నించి మమ్మగాడుమా నూతనాతము నాకు నీతి వసగుమా క్రీస్తు నాదరక్షక దాదానాద క్రీస్తు రక్షక వందనం వనర్తుం ఆమేన్. థ్యాంక్ యూ. వందనం తండ్రి కన్యక్షో ఆత్మనా వందనం ప్రభో సేవమాలు సేతులము సేవమాలి తలవు దినములాన్యో జీవ సంగమింది మసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా సేవాకై అంగీకరించుమా వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనం తండ్రి తనయ శోభాత్ముడా వందనము లందులో ప్రభో లందులో ప్రభో పాప కొరకు దాసగణమున్నా ఈ పరిమాలోటు పాటలు తీర్చుము పాతకములెల్ల మాపి తీటు దాపుము ఖ్యాతినందు నూతి సూర్యుడా ఖ్యాతినందు నీతి సూర్యుడా వందనం వనర్తుమో ప్రభో వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనములు తండ్రి తనయ శోభాత్ముడా వందనము లందులో ప్రభో లందులో ప్రభో మా సభలను పెద్ద చేసి ప్రేమించుము నీ సువార్త గొప్ప శక్తి మోసముచ్చు నందకారు మందోయుము యేసు కృపం కుమ్మరించుము యేసు కృపం కుమ్మరించుము వందనం వనర్తుమో ప్రభో వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనం తండ్రి తనయ శోభాత్ముడా వందనము లందులో ప్రభో వందనము లందులో ప్రభో వందనము లందులో ప్రభో వందనము లందులో ప్రభో వందనము లందులో ఈ సంవత్సరమైన మనందరము దేవుని కొరకు వెలుగ్గా ఉండాలని ప్రభు ఏమన్నాడు, మీరు ఈ లోకానికి ఒకసారి క్యాండిల్ చూసుకొని ప్రభువా ఈ క్యాండిల్ లాగా నేను వెలగాల. వెలుగుతామా? ఈ సంవత్సరమైన ప్రభువా నేను వెలుగ్గా ఉండాలి ప్రభువా. ఓకే, సౌండ్ చిన్నది పెట్టండి.
క్యాండిల్స్ అలా మనం చేసుకుంటూ యెహోవా దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. ఆమేన్ 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 ఆమేన్. యెహోవా దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. తన జాలి నీ పైన వేతరములు ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లలు తన జాలి నీ వెను ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లలు తన జాలి నీ పైన వేతరములు ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లలు నీ ముందు నీ వెనుక నీ పక్కన నీ చుట్టూ నీతోను నీలోను తన సన్నిధి ఉండుగాక, ఉదయాన సాయంత్రం నీ రాక పోకలలో కన్నీటిలో సంతోషంలో నీ పక్షం నీ తోడు నీ నీడగా ఉంటాడు. మన ప్రభువు నీవాడు నావాడు మనవాడు. అందరం చెప్తాం ఆమేన్ 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 ఆమేన్. తన జాలి నీ పైన వేతరములు ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లలు తన జాలి నీ పైన వేతరములు ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లలు తన జాలి నీ పైన వేతరములు ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లలు నీ ముందు నీ వెనుక నీ పక్కన నీ చుట్టూ నీతోను నీలోను తన సన్నిధి ఉండుగాక, ఉదయాన
సాయంత్రం నీరాక పోకలలో కన్నీటిలో సంతోషంలో నీ పక్షం నీ తోడు నీ నీడగా ఉంటాడు మన ప్రభువు నీవాడు నావాడు మనవాడు. ఆమేన్ 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 అందరూ ఆమేన్ ఆమేన్ యెహోవా దీవించి కాపాడునుగాక తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. చివరిగా ఆమేన్ యెహోవా దీవించి కాపాడునుగాక తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. నూతన సంవత్సరంలో దేవుడు అట్టి కృప ఇవ్వాలని ప్రార్థన పూర్వకంగా పాడిన పాటను దేవుడు దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. అందరూ క్యాండిల్స్ మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను మన కుటుంబాలను ఇప్పుడు దేవుని ఆశీర్వాద పాడిపోయినట్టుగా ఆయన ముఖ కాంతి మన మీద ఉండి ఆయన కరుణ మన వైపు చూపి 2025వ సంవత్సరం ప్రభు ఎలా చెబుతారా, ఇది ద ఇయర్ ఆఫ్ రివైవల్, ఉజ్జీవ సంవత్సరం మనకిది. ఈ రాత్రే ఉజ్జీవము రగులుకుంటుంది మన మధ్య. ఈ సంవత్సరం అంతా ఆ ప్రజ్వరిల్లే ఉజ్జీవ జ్వాల వలె మనము మండుచూ ప్రకాశించాలని దేవుని ఆశ. ఈ సంవత్సరం అంతా మనం అలాగ ఉండడానికి మనం మండుతూ ఇతరులను మండించాలి. మనం ఆరిపోయి ఇతరులను ఆరిపోయకండి, అది చాలా తప్పు. నువ్వు ఆరిపోతున్నావు, ఇతరులు ఆరిపేస్తున్నావు. వద్దు, అవన్నీ అయిపోయి మనం మండుదాం, ఇతరులు మండిద్దాం. దేవుని చూడండి, నిజముగా దేవుని మనసున్న వాళ్ళు దేవుని ఇంటిని దేవుని రాజ్యాన్ని ఎన్నడూ మనం డ్యామేజ్ చేయకూడదు, నష్టపరచకూడదు. మనం మండుచూ ప్రకాశించే దీపంలాగా ఉండాలా, అనేకులు మండించాలి. ఉజ్జీవ సంవత్సరం అంటే చెప్తే అయిపోద్దా? ఉజ్జీవాన్ని ఆపేసేది ఏంటో తెలిసారా? దాచబడిన పాపం, అన్కన్ఫెస్డ్ సిన్, ఒప్పుకోలేని సరిచేసుకోలేని స్థితి మన సంఘాల్లో మన కుటుంబాల్లో ఉంటే ఎంత మ్యూజిక్లో గొంతులు చింపుకున్నా సరే ఏమీ అవ్వదు. ఎప్పుడైతే దేవా నా పాపమును క్షమించని మనం పశ్చాత్తాపడతామో ఉజ్జీవము రగులుకుంటుంది. దేవుని ఆత్మతో మనం ఏకీవిద్దాం.
ఏకీవించాలి. దేవుని ఆత్మతో ఏకీవిస్తే దేవుడు నీ ద్వారా ఈ 2025 సంవత్సరంలో గొప్ప కార్యములు చేయడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, చూడండి, చాలామంది కొత్త సంవత్సరం వచ్చింది అని చాలా ఒక యాంగ్జైటీతో వెళ్ళిపోతారు. నేను 2 వాక్యాలు, ప్రభువా, కొత్త సంవత్సరానికి వెళ్ళడానికి ముందుగా మాతో ఏం మాట్లాడుతావు, కొత్త సంవత్సరంకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతావు ప్రభు అంటే, ఇందాక ఇచ్చింది అది 1వ సెక్షన్ అయిపోయింది. 2వ సెక్షన్ దేవుడు ఆ మాట ఇచ్చినప్పుడు చాలా నేను ఆలోచించాను, ఎందుకు దేవుడు ఇలాగ ఈ మాట చెప్పమంటున్నాడు అని. ఆ మాట ఏంటో తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథం, ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు. వింటున్నారా? ఇది హెచ్చరికతో కూడినటువంటి మాట. దేవుడు అంటున్నాడు, ఎంతవరకు వెళ్ళిన త్రోవలు వేరు, కానీ మన ముందు ఉందే త్రోవ ఈ 2020 సంవత్సరం. అది ఎంత 2024 లాంటిది కాదు ఇది. చూసారా? కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలా. ఏమో దేవుడు ఎందుకు అలా అంటున్నాడు? మీరు వెళ్తున్న ఇంతవరకు ఒక ఎత్తు, ఇంతవరకు మీరు వెళ్ళిన త్రోవలు, మీరు జీవించిన జీవితాలు, మీ పరిస్థితులు ఒక ఎత్తు. ఇప్పుడు మీరు ఇది వరకు అనుకున్న రోజులు కాదు ఇవి. ఎక్కడ చూసినా వ్యతిరేకత. అంచె దినాల్లో సాతానుడు వాడికున్న సమయం బహు కొంచెమే అని ఎరిగి వాడు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఎవరిని మృంగుదాం బహు క్రోధముతో, ఎలాగైనా లాగేద్దాం, ఎలాగైనా దారి తప్పించేద్దాం, ఎలాగైనా దూరపరిచేద్దాం. ఆడి పని అది. సంఘాలను విడగొట్టడం, కుటుంబాలను విడగొట్టడం, విశ్వాసం వెనక్కి లాగేయడం. ఇది సైతాన్ యొక్క తంత్రాలు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళిన త్రోవ, మీరు ఇదివరకు వెళ్ళారే, ఇంతవరకు హ్యాపీగా ఎర్ర సముద్రం దాటుకొని పరలోక మన్నా తినుకొని దేవదూతల ఆహారం తినుకొని ఆహా ఓహో వెళ్ళారు. కానీ ఇప్పుడు మీ త్రోవ, మీ ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? మీరు జయించవలసినవి, దాటవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళిన త్రోవ, మీరు ఇదివరకు వెళ్ళిన త్రోవ లాంటిది కాదు. ఈ 2020 సంవత్సరాన్ని మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదమ్మా బ్రదర్స్. చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. చెప్పలేము, ఈ ప్రపంచానికి ఇదే ఆఖరి సంవత్సరమేమో. పరిస్థితులు అలా ఎక్కడ చూసినా యుద్ధ మేఘాలు. ఎవడికి ఏమైనా తెక్కెక్కయింది, ఎవడు ఏ ఆటం బాంబు వేసేస్తాడో తెలియదు. అలాంటి పిచ్చోళ్ళు తయారయ్యారు. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా కరువు కాటకాలు. కొత్త ఏడు మొదలుపెట్టానక మనం ఎలా ఉంటున్నాం, కానీ కొత్త ఏడు ఎప్పుడో మొదలు పెట్టేసింది. ఎండింగ్ డేస్. ఏ డేస్ అమ్మ ఇవి? చివరి దినాలు, కడవర దినాలు, అంచె దినాలు. జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు అంటున్నారు, మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందు వెళ్ళిన త్రోవ లాంటిది కాదు. జాగ్రత్త. ప్రార్థనలో ఉండండి, దేవునిలో ఉండండి, దేవుణ్ణి హత్తుకోండి, క్రమముగా దేవుణ్ణి ఆరాధించండి, లోబడి ఉండండి, దీనులుగా ఉండండి. ఎన్నాళ్ళగా ఎగిరెగిరి పడితే ఎన్నాళ్ళ చేస్తామంటే కుదరదు. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనకేమో అర్థం అవడం లేదు. ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే చూసారా, ఇజ్రాయిల్ యొక్క ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. వాళ్ళు ఒకవైపు, వీళ్ళు ఒకవైపు, ఉక్రెయిన్ ఒకవైపు, రష్యా ఒకవైపు, ఇటువైపు మళ్ళీ ఏమొస్తుందో, ఇటువైపు ఇండియాలో నార్త్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు, దేశము, ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉందో తెలుసా? దినములు చెడ్డవ గనుక జాగ్రత్తగా ఉండాలి మనం. డేస్ ఆర్ ఈవిల్. మన దేశంలో కూడా ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో తెలియదు.
అందుకని దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళే త్రోవ, మీ ముందున్న 2025 సంవత్సరం ఇంతవరకులా ఉండకపోవచ్చు, ఉండదు. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు సన్నిధి మనతో ఉంటుంది. చూసారా, ఆయన మనతో ఉంటే మన ముందు ఎలాంటి త్రోవలున్నా మనం వెళ్ళిపోగలం. ఆయన మనతో లేకపోతే వెళ్ళలేం. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఆయన ముఖము మన మీద ఉంచి, ఆయన కరుణ మన మీద ఉంచి, తన చెయ్యి పట్టుకుని ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ఆయనకి మనల్ని మనం అప్పచెప్పుకుందాం, ఆయన చెయ్యి పట్టుకుందాం. ఇంతవరకు నువ్వు చెయ్యి వదిలేసి నడిచి ఇప్పుడైనా పట్టుకో ఆయన చెయ్య. నాయనా, ఇంతవరకు నేను నడిచిన త్రోవలని జాలి, ఇప్పుడు నీ చెయ్యి పట్టు నడుస్తున్నాను. దేవుడు దీవిస్తాడు మనల్ని. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో మా ఈ వాచ్ నైట్ సర్వీస్ని ముగించుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన నాయన, ఇదిగో మీరు వెళ్ళు త్రోవ, మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ లాంటిది కాదంటున్నావు. నిజమే నాయన, ఈ 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో మాకు తెలియదు నాయన. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా కనబడుతున్నాయి. దేవా నాయన, మాకు సహాయం చేయి, మాకు మెలకువ దయచేయండి ప్రభువా. నీ కృప దయచేయి నాయన, నీ సహాయం దయచేయి, నీ కనికరముతో మమ్మల్ని నింపు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, దినములు చెడ్డవు కనుక సమయాన్ని పోనే అజ్ఞానుల వల్లే కాక అజ్ఞానంగా నడుచుకుంటూ మాకు నేర్పించండి. నీ కృపతో నింపి బలపరచండి, నీ సహాయము దయచేయము, నీ సన్నిధి దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మన సేవ మరి మీ అందరికీ చూడండి, వాగ్దానాలు ఇవి మీ విశ్వాసాన్ని బట్టి మీకు అందరికీ ప్రార్థన పూర్వకంగా సిద్ధపరిచాం. అర్థమైందా? బైబిల్లో ఉన్న వాగ్దానములన్నీ మనవే. ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం. కాబట్టి ప్రార్థనకు వచ్చేటప్పుడు మీకు వాగ్దానం ఇవ్వబడుతుంది. దానికి ముందుగా మరి నా టీం, నాతో పాటు సిస్టర్సు, బ్రదర్సు, పిల్లలు, చూసావా ఈ లైవ్ క్యాస్ట్ అంతా కూడా మా ప్రసాద్కి ఒక టీం తయారయ్యింది. ఏమిటని వీళ్ళే కాబోయే లీడర్స్. కాబట్టి కేక్ అక్కడ పెట్టారు. మన బ్రదర్స్ మన బ్రదర్స్ సేవ పరిచర్యలో పాలు తీసుకుని ఓన్లీ బ్రదర్స్ సిస్టర్స్ అంటే మన స్టేజ్ చాలదు మనకి. అమ్మ మీ అందరికీ శుభాకాంక్షలు. తమ్ముడు నతానియేలు, తమ్ముడు తిమోతి, తమ్ముడు ఆనంద్, తమ్ముడు ఏబేల్, రండి రండి. రా బాబు. డేవిడ్ డాడీ మా వీళ్ళు సేవకుడు ఎప్పుడు నిద్రపోతాడో ఇడికే తెలియదు. తమ్ముడు డేవిడ్, తమ్ముడు నతానియేల్, తమ్ముడు జాన్ రాజ్, తమ్ముడు ప్రసాద్. కమా త్వరగా రావాలి. అందరూ చెప్తున్నాను ఇది అవుతుంది. చిన్నగా రమ్మ రండి. అక్కడ నాన్న మా నాన్న తమ్ముడు గౌతమేడి రమ్మ రా నాన్న, ఇటెక్కి రండి. ఏమయ్యా డ్రీమ్ అంటే వచ్చే రండి, పాటలు పాడడం నూతన పరచము దేవా, నీ కార్యములు నాయన. నూతన పరచము దేవా, నీ కార్యములు సంవత్సరాలను జరుగుచున్నను. నూతన పరచము
సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సవించుచు నీలో జయము చూచును, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. మీరు కూడా ఇస్తే మంచిది. దా. ఆ? మా డెంటల్ డాక్టర్ రండి నాన్న, మీరు కూడా ఆపేయండి. గణపతి బాబు తమ్ముడు రాన్న, గణపతి ప్రసన్న వాళ్ళిద్దరు రావాలి. అన్నయ్య తీసుకురా, గణపతి అన్నయ్య తీసుకురా నాన్న, రండి. అమ్మా చూసారా, తెర ముందు నేనే కనబడతాను. ఇంకా మా సిస్టర్స్, మా ఇది వీళ్ళ టీం మరీ పెద్దది. ఇంతమంది ఉన్నారు. ఇంకా మా సంఘ పెద్దలకి ఎంత ఉన్నారు, మా అబ్రామ్ బ్రదరు, మా ఒక అభి, మా అమ్మ, డాడీ ఏరి, మల్లయ్య బ్రదర్ ఉన్నారా అక్కడ? సిస్టర్ నీరజ సిస్టర్, తమ్ముడు సునీల్ అని పిలి. ఆహార గిడ్డంగల శాఖ మంత్రి రమ్మను. రానా చూడండి నాన్న, అమ్మ జాన్సీ, అబ్రామ్ అని పిలి. మళ్ళీ అన్నయ్య రావాలి, త్వరగా రావాలి. మళ్ళీ వీళ్ళందరికి స్వీట్ ఉందా? స్వీట్ అమ్మ విజయ స్వీట్. అన్నయ్య నన్ను అడిగాడు ఇటు ఉందా లేదా. ఏది ఇచ్చారు అందరూ? రైట్. అబ్బా చూసారా ఎలాంటి దేవుని కృప, ఆయన సహాయము. మా తమ్ముళ్ళందరూ నన్ను కథలు, వెళ్ళంటే వెళ్ళిపోవడం, రండి అంటే రావడం, ఎంతగా వారి ప్రేమ. నిజంగా మీకు నేను, వాళ్ళందరూ తెర వెనకే ఉంటారు, బ్రదర్ కింద ఉండిపోతారు. వీళ్ళందరూ ఒక్కొక్క వారం పరిగెడతా ఉంటారు ఒక్కొక్క సెంటర్కి. అమ్మా అంజీ, డాడీ ఏరి, బ్రదర్ మల్లయ్య గారు ఎక్కడ ఉన్నారు? సరే, గణపతి తమ్ముడు ఏరి, తమ్ముడు డేవిడ్ ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి, ఇదిగో ప్రభా 2024 సంవత్సరం మమ్మల్ని కాచి కాపాడి, ఇదిగో నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరంలో ప్రభా మేమందరము నాయన, ఇదిగో నీకు పరిచర్యలో ప్రభా, ఇదిగో అనేక ఆత్మలు పట్టుకునేటువంటి వారిగా చేయండి మనం వేడుకొనుచున్నాం. అలనాడు పేతురు ప్రభా, యోహానులందరినీ ప్రభా, శిష్యులందరినీ ఇదిగో నలుమూలలకు వెళ్ళి సర్వ సృష్టికి సర్వ మాలికి ప్రభా నా యొక్క సువార్తమానము పంపించనని అనేక మందిని పంపించావు ప్రభా. ఇదిగో ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇదిగో క్రొత్త ప్రదేశాలకు ప్రభా నాయన యొక్క మినిస్ట్రీ వెళ్ళలాగా సహాయం చేయండి. నూతనమైనటువంటి ఆత్మలను దయచేయండి ప్రభా, నూతనమైనటువంటి కుటుంబాలను దయచేయండి ప్రభా, యవనస్తులను దయచేయండి ప్రభా. ఇదిగో అనేక మంది ప్రభా ఇక్కడికి వచ్చి రక్షణ పొంది మేలు పొంది ప్రభా, మేమందరము ప్రభా నాయన ఇదిగో మా యొక్క యాత్ర ముగించిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో ప్రభా నీతో పాటు సహవాసం చేసేటువంటి బిడ్డలుగా మేమందరం ఉండేలాగా సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఈ మినిస్ట్రీని ప్రభా 2025 సంవత్సరంలో ప్రభా ఆశీర్వదించండి ప్రభా. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ప్రభా ఈ మినిస్ట్రీని నిలుపమని వేడుకొనుచున్నాను. ఇదిగో మా యొక్క సంఘ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మా సంఘ సేవకుని యొక్క చేతులు మేము ఎత్తి పట్టుకునే వారిగా సహాయం చేయమని వేడుకొనుచున్నారు. మమ్మల్ని అందరినీ మీకు ఆధీనంలో తీసుకొని నీ కృప నీ కనికరం ప్రభా ఈ సంవత్సరం అంతా మాకు ఉండేలాగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలన్నీ దొర్లెనా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడచిన సంవత్సరాలన్నీ దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల అంటే చెప్పకూడదు వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయముని వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో కరములలో ఇలా సంతోషకారణముగా నన్నెల చేసినావు నీకే స్తోత్రము కరములలో ఇలా సంతోషకారణముగా నన్నెల చేసినావు నీకే స్తోత్రము నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును ఈ పరిచర్యలో ఎక్కువ ప్రయాసపడతా మా సిస్టర్స్ సండే స్కూల్ టీం కానీ పరిచారికులు 200 మంది గిన్నెలు కడిగి పాత్రలు కడిగి కిందకి తీసుకెళ్ళి పైకి ఇదంతా చూడండి. ఇక్కడ ప్రసంగం చేయడం చాలా తేలిక, కానీ కింద పని చేస్తున్నారే వీళ్ళంతా ఈ బ్యాచ్, ఇది నిజమైన పరిచర్య. ఎంతమంది 4 గంటల వరకు అన్నీ కడుక్కొని తోముకొని మళ్ళా పైకి పెట్టుకొని చాలామంది. మీ అందరికీ మనందరి తరపున ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్కి, కిచెన్ టీంకి, పరిచారికులకి. కాబట్టి ఈ సంవత్సరం మనందరం పరిచారికులమే. మనం ఇక్కడ బిషప్లం కాదు, ఎవరం, మనందరం పరిచారికులం. మీలో గొప్పవాడు ఉండవాడు పరిచారికుడుగా యేసు ప్రభు సూత్రం అది. స్టేజ్ మీద నిలబడేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, కింద ఉన్నోళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి మీ అందరికీ, ప్రతి సిస్టర్ గారికి నాకు నిజంగా ఈరోజు ఈ సేవ ఇంతగా అనేక ప్రాంతాలకి సిఎఫ్ మినిస్ట్రీ ద్వారా ఆశీర్వాదం, మేలు, ఉద్యమం, అన్ని సంఘాలు 2024లో ఎన్ని సంఘాలు, దాదాపు నాకు తెలిసిన ఒక 300 సంఘాలులో పరిచర్య చేశాం. ఎన్ని సంఘాలు ఉద్యమపడుతున్నాయి, ఎన్ని సంఘాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇదంతా ఎవరి వాళ్ళు తెలుసా? వినండి, నేనేమి మిమ్మల్ని మర్చిపోవాలా,
దేవుని కృప ఒక ఎత్తు, నా వెనకాతల మీరందరూ నా ఆర్మీ, నా బలం, మీ ప్రార్థనలు, మీ ప్రేమ, మీ ప్రోత్సాహం. అందుకని చెప్తాను చూడండి, దయచేసి ఏదైనా మనం అందరము మనుషులమే ఉంటే, నాలో ఏమైనా నా కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న ఉంటే సరి చెప్పండి, ఏమి లేదు, మేము సరి చేసుకుంటాం. దయచేసి సేవను, సంఘాన్ని నష్టపరచొద్దు. ఇది ఈ ప్రయాస, ఈ కట్టడం మామూలుది కాదు, మీకు తెలియదు. ఇది దేవుని సేవ, మనందరం కలిస్తేనే అవుతుంది, ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఇది మనందరము చేయాలి. మీరు నాకు సహకరిస్తేనే నేను ముందుకు ఇంకా పరిగెత్తగలను. ఈ సంవత్సరంలో మీరు నన్ను బలపరచాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి, పరిగెడతాం. నేను ఒక్కడదే కాదు ఈ ఆశీర్వాదం. యుద్ధం చేయవాడు ఎంతవాడో ఆ మోసేవాడికి కూడా అంతే బహుమానం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆశీర్వాదం నా ఒక్కడది కాదు, మన అందరిది. దయచేసి ఎవరిలో ఏ విధమైన కోపాలు, చిన్న చిన్న మనసులు, వీళ్ళు వద్దు. మనకు అందరం ఒకటే. కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని పట్టించుకోకపోవచ్చు, పలకరించకపోవచ్చు. దయచేసి దాన్ని ఇంకొకలాగా తీసుకోవద్దు. మంచి మనసుతో వెళ్దాం. అందరం ఒకటే, మనం అందరం ఒకటే. ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఎవరు బయట వాళ్ళు కూడా కాదమ్మా. చూడండి, అందరూ నా బిడ్డలే, నాకు అందరూ కావాలి. ఎవరిని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. ఇప్పటికే నా గుండె బలహీనం అయిపోయింది, ఇప్పుడు తట్టుకోలేను నేను. సేవ ఈసారి నష్టపోతే నేను తట్టుకోలేను. ఎందుకో తెలుసారా, నా ప్రాణాన్ని పెట్టి ఈ సేవ జరుగుతుంది. నేను నిలబడలేను ప్రభు అనుకున్నాను, కానీ దేవుడు అన్నాడు, నేను నిలబెడతాను, నువ్వు నిలబడు అన్నాడు. ఈరోజు ఇన్ని వందల మంది, ఇన్ని సెంటర్లు, ఇన్ని ప్రాంతాలకి ఈ సువార్త వెళ్తుందంటే ఇది దేవుని కృప, మీ అందరి యొక్క సహకారం. మీరందరూ నా వెనకాతలుండి నా చేతులు బలపరచబట్టే నేను చేయగలుగుతున్నాను. దయచేసి మిమ్మల్ని ఏమైనా గత సంవత్సరంలో కానీ ఇంకెప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టినా, మీకు ఏమైనా నష్టం కలిగించినా మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని క్షమించండి. దేవునిలో మనందరము ముందుకు వెళ్ళి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. మన మధ్య సనుగుడు, గొనుగుడు, ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడు, ఏదైనా ఉంటే ప్రేమతో సరి చేసుకుందాం, దిద్దుకుందాం. అంతేగాని మనకి ఇంక మిగతా ఏవి ఇక్కడ వద్దు. మనం దేవదూతల్లాగా ఉండాలి కానీ అన్యుల్లాగా ఉండకూడదు. మనం 2025లో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆ జెమ్స్ కాలేజ్ దగ్గర దేవుడు మనకు అద్భుతమైన మందిరాన్ని, అది ఒక రివైవల్ సెంటర్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఒక దేవుని చిత్తమైతే 2025లో 100 పొడవు 40 వెడల్పులో ప్రేయర్ హాల్ ఇక్కడే కట్టడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు. ఇదంతా చూడండి, దేనికోసం తెలుసా? ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. మీ అందరికీ తెలుసు, నేను ఇంటింటికి తిరిగి లేకపోతే ఏదో కానుకల కొరకు, భోజనాల కొరకు తిరిగేవాడిని కాదు. దయచేసి కొంతమంది గృహాలకు రాలేదని కొంతమంది బాధపడుతున్నారు. నాకు సంతోషమే వచ్చి మీతో కూర్చొని మాట్లాడి, కానీ అంత టైం ఎక్కడుంది మీకు? రోజుకి తెలుసు, నేను రోజుకి 4 ప్రసంగాలు చేయాలి. రోజు నాకు పని ఉంటుంది. ఈరోజు మీటింగ్ లేదు అనుకోవడానికి లేదు. చూసారా, 26, 27 వరకు జనవరి నా షెడ్యూల్ ఇదైపోయింది. ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి? దయచేసి అర్థం చేసుకోండి. అలాగని కాదు, కష్టం అంటే అర్ధరాత్రి అయినా మీ దగ్గర ఉంటాం మేము. ఉట్టప్పుడు కొంచెం నన్ను మాత్రం, అంతేగాని మీకు అవసరమన్నా కష్టమన్నా అర్ధరాత్రి అయినా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే మన పరిచర్య. కాబట్టి దయచేసి అందరూ మంచి మనసుతో 2025లో మనందరం కలిసి ప్రేమ, సమాధానం, ఏకాత్మతో వెళ్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆశీర్వాదం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఇదిగో ప్రభువా నాయన, గడిచిన సంవత్సరం అంతా మీ కాపుదలు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ 2025వ సంవత్సరం నాయన, ఇదిగో మేమందరము ప్రభువా ఇంకా నీ నామాన్ని గొప్ప చేయడానికి నాయన, నీ రాజ్యం కట్టడానికి, మీ నామం మహింపరచబడడానికి మమ్మల్ని అందరినీ ప్రభు ఒక సైన్యంలాగా మీరు లేపండి తండ్రి. నాయన ఇదిగో ప్రభువా తండ్రి, తెర వెనక ఉండి ఎంతమంది బిడ్డలు ఈ సేవను ప్రభువా నాయన నడిపిస్తున్నారు.
దేవా, మీరు సమస్తం నెరిగిన దేవుడు నాయన. ప్రతి బిడ్డకు నీ కృప దయచేయి. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ఇంకా బలపరిచి నీ కృపతో నింపండి. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, నీ 2 చేతులెత్తి బిడ్డలు దీవించి ఆశీర్వదించమని నాయన. ఇదిగో మా సిస్టర్స్ ఎంతమంది ప్రభువా, నీకు స్తుతులు నాయన. ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మా బ్రదర్స్ని బట్టి నీకు, మా యవ్వన బిడ్డలు బట్టి నీకు వందనాలు నాయన. మా సండే స్కూల్ టీమును బట్టి నీకు వందనాలు. మా కిచెన్ టీమును బట్టి నీకు వందనాలు. మా ప్రీచింగ్ టీమును బట్టి, మా సింగింగ్ టీమును బట్టి, మా మ్యూజిక్ టీమును బట్టి, ఓ నా తండ్రి, ప్రతి బృందాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. దీవించి ఆశీర్వదించండి. రాబో దినాలు ఇంకా మీ గొప్ప కార్యములు జరిగించి మీ నామాన్ని మహింపచ్చు. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరం అంతా ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన మార్గములో, ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఆయన కృపాక్షేమములే మన వెంట రావడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.